హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. మన ఛానల్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్కి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ, తగిన వరుడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అపరాత్రి వేళ విషసర్పాలు, ఢాకిని షాకిని లాంటి భూతగణాలు తిరుగాడే ఈ శ్మశానంలో నువ్వు ఇలాంటి అతి క్లిష్టమైన సమస్యను పరిష్కరించగోరి ఇంతగా శ్రమ పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. తమకు ఎదురైన అతి క్లిష్టమైన సమస్యను కూడా కొందరు వ్యక్తులు తమ అనుభవ శూన్యతతో పాటు ఆలోచన పాటిమని లేని కారణంగా అతి సామాన్యమైన సమస్యను ఊహించుకుని రానున్న మేలును దూరం చేసుకుంటారు. నువ్వు అలాంటి కోవకు చెందినవాడివేమో అన్న అనుమానం కలుగుతోంది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు తనకు పట్టనున్న అదృష్టాన్ని అనాలోచితంగా జారవిడ్చుకున్న మాలతి అనే ఒక పేదవాడి కూతురు కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వింధ్యాటవీ ప్రాంతంలో ఒక కట్టెలు కొట్టేవాడు గుడిసె వేసుకుని తన ఒక్కగానొక్క కూతురు మాలతితో నివసిస్తూ ఉండేవాడు. మాలతికి చిన్నతనంలోనే తల్లిపోయింది. కట్న కానుకలు ఇచ్చుకోలేని కట్టెలు కొట్టేవాడికి పెళ్ళిడుకొచ్చిన కూతురు గురించి చాలా బెంగగా ఉండేది. ఇలా ఉండగా కట్టెలు కొట్టేవాడుండే ప్రాంతానికి ఆమడు దూరంలో ఒక గ్రామంలో ఉంటున్న వాడి అక్కకు ఏదో అనారోగ్యం చేసింది. వాడొకనాటి తెల్లవారుజామున అక్కను చూసేందుకు ప్రయాణమవుతూ కూతురుతో, ఆవు ఈనేలా ఉంది, అందుకే నిన్ను ఇంట విడిచి వెళ్ళక తప్పడం లేదు, ఎంత పొద్దుపోయినా రాత్రికి రాత్రే తిరిగి వస్తాను అని 1-2 సార్లు చెప్పి బయలుదేరాడు. మాలతి స్నానం చేసింది. అంతలో ఆకాశం నిండా దట్టమైన మేఘాలు కమ్ముకొని చల్లని గాలి వీచటం ప్రారంభమైంది. మాలతి మల్లెపూలు కోసి మాల కడుతూ బయట తిన్నె మీద కూర్చొని తీయగా పాడటం ఆరంభించింది. పాట పూర్తయ్యేసరికి మాల కట్టడం కూడా పూర్తయింది. ఆమె మాలను తలలో తురుముకుంటూ ఉండగా, నీ కంఠస్వరం విని కోకిల సిగ్గుపడుతోంది, ఆహా, అద్భుతమైన కంఠస్వరం అన్న మాటలతో పాటు చప్పట్లు వినిపించి ఆమె తుళ్ళిపడి చూసింది. తర్వాత ఆమె తల తిప్పి చూడగా గుడిసె చుట్టూ ఉన్న కంచెకు అవతల ఒక యువకుడు నిలబడి ఉండడం కనిపించింది. మాలతి ఆశ్చర్యపోతూ చూసేంతలో ఆ యువకుడు, నా పేరు సారంగపాణి, సంగీత ప్రియుణ్ణి, నీ అమోఘమైన గానం వినడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నాడు. అతడికి ఏం జవాబు చెప్పాలో పాలుపోలేదు మాలతికి. అంతలో పెద్ద పెట్టిన ఉరుములతో వర్షం ప్రారంభమైంది. మాలతి వెంటనే సారంగపాణి కేసి చేయి ఊపుతూ, అయ్యయ్యో, తడిసిపోతున్నారు, లోపలికి రండి అంటూ గుడిసెలోకి ఆహ్వానించింది. సారంగపాణి పరుగు పరుగున గుడిసెలోకి వచ్చి శుభ్రంగా ఉన్న గుడిసెను చూస్తూ, ముచ్చటైన కుటీరంలా ఉంది మీ ఇల్లు, ఈ అడవిలో ఒంటరిగా ఉండడానికి భయంగా లేదా అని అడిగాడు. ఇక్కడే పుట్టి పెరిగిన దాన్ని, భయం దేనికి, అయినా నాతో పాటు మా నాన్న కూడా ఉంటాడు అంటూ మాలతి అతడు కూర్చునేందుకు నొలక మంచం వాల్చింది. అయ్యా, లోపలున్న వారెవరు, వర్షం తగ్గేలా లేదు, లోపలికి రావచ్చా అంటూ ఎవరితో కేక వినబడింది. గుడిసె తలుపు వారగా లాగి బయటికి చూసిన మాలతికి బయట నవమన్మధుడాలా ఉన్న యువకుడు నిలబడి ఉండటం కనిపించింది. ఆమె చప్పున తలుపు బార్లా తెరిచి, రండి, బాగా తడిసినట్టున్నారు అంటూ అతన్ని కూడా లోపలికి ఆహ్వానించింది. ఆ అడవిలో ముద్దమందారంలో ఉన్న మాలతిని చూసి ఆ యువకుడు ఆశ్చర్యపడుతూ, నా పేరు సుందర కపిలుడు, స్నేహితుడు పెళ్లికి వెళుతూ ఈ వానలో చిక్కుకుపోయాను అన్నాడు లోపలికి వస్తూ. మీలాగే వర్షంలో చిక్కుపడి మరొకరు అంటూ మాలతి ఆ యువకుడిని సారంగపాణికి పరిచయం చేసింది. ఆ మరుక్షణం అనుమతి, ఆహ్వానాలు లాంటివి లేకుండా లోపలికి వస్తున్నందుకు మన్నించండి అంటూ వర్షంలో తడిసి మరొక యువకుడు లోనకి వచ్చాడు. మాలతి అతడి కేసి చూసి ఏదో అనబోయేంతలో ఆ యువకుడు, నా పేరు భీమశంకరుడు, వ్యాపారం పని మీద పట్నం వెళుతూ వానలో నిలువెల్లా తడిసిపోయాను అంటూ తనకు తాను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతసేపటికి వర్తన తగ్గుముఖం పట్టింది. ఇంకా సన్నగా చినుకులు పడుతూ ఉండగానే బయలుదేరిన సారంగపాణి గుడిసె బయటకు వచ్చి మాలతితో, నీ అద్భుత గానం ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నది, నువ్వు నచ్చావు, రేపే మా అన్నయ్యను మీ నాన్నతో మాట్లాడడానికి పంపిస్తాను అని చిన్నగా ఆమెకి మాత్రమే వేలపడేలా చెప్పి వెళ్ళిపోయాడు. సుందర కపిలుడు వెళ్లే ముందు, నీ అందం అపూర్వమైనది, నా అందానికి తగిన వధువు దొరుకుతుందో లేదో అన్న బెంగ తీరిపోయింది, రేపే పెళ్లి మాటలకు మా అమ్మ నాన్నలు పంపిస్తాను అని రహస్యంగా మాలతికి చెప్పి వెళ్ళిపోయాడు. భీమశంకరుడు వెళ్లే ముందు, నువ్వు నాకు మహాబాగా నచ్చావు, నాది పట్నంలో లక్షల మీద నడిచే వ్యాపారం, నాకు పట్న జీవితం విసుకొచ్చినప్పుడల్లా అందంగా ఉన్న ఈ అడవి ప్రాంతాన కొన్నాళ్ళు ఉండదలిచాను, మీ నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడేందుకు రేపే
మా మేనమామ మేనత్తలను పంపుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సూర్యాస్తమయం వేళ మాలతి ఆవులకు మేత వేస్తూ ఉండగా కట్టెలు కొట్టేవాడు తిరిగి వచ్చాడు. మాలతి అతడు కాళ్ళు కడుక్కునేందుకు చెమ్ముతో నీళ్ళిస్తూ, అత్తయ్యకి ఎలా ఉంది నాన్నా అని అడిగింది. జబ్బు అంత తీవ్రంగా లేకపోయినా తాను మరెంతో కాలం బతకనున్న దిగులుతో ఉన్నది అక్కయ్య. తన ఒక్కగానొక్క కొడుకు రమాపతి పెళ్లి కళ్ళ చూడకుండానే పోతానేమో అని అన్నది ఆమె బెంగ అన్నాడు వాడు. ఈ దిగుళ్ళు బెంగలు ఎందుకు? బావకు తనకు నచ్చిన అమ్మాయిని ఎవరినైనా చూసి పెళ్లి చేయవచ్చు కదా అన్నది మాలతి చిరుకోపంగా. మీ బావ రమాపతి పెళ్లి విషయంలో అక్కయ్య పెద్ద పొరపాటే చేసింది. తన కొడుకు పెద్ద పెద్ద కట్నాలతో పిల్లనిచ్చే వాళ్ళని వస్తున్నారని నాతో అంటూ ఉండేది. మనం అలాంటి కట్నాలు ఇవ్వలేం కనుక నిన్ను కోడలుగా చేసుకోమని అడిగే ధైర్యం నాకు లేకపోయింది. ఇప్పుడు తనే ఆ విషయం కదిపి నీకు తన కొడుకు తాళి కట్టడం చూశాక ఏ దిగులు చింత లేకుండా కళ్ళు మూసేస్తారంది. నేను ఈ పెళ్లి నాకు ఇష్టమేనన్నాను, కానీ రమాపతి నీ అభిప్రాయం ఏమిటో ముందు తెలుసుకోమన్నాడు అని చెప్పాడు కట్టెలు కొట్టేవాడు. మాలతి చిరునవ్వు నవ్వి, ఈ ఉదయం ఇక్కడ చాలా పెద్ద వాన కురిసింది. ఆ సమయంలో వానలో తడుస్తూ మన ఇంటికి 3 అతిథులు వచ్చారు. వాళ్లలో ఒకడు సంగీత ప్రియుడు, మరొకడు మహా అందగాడు, ఇంకొకడు వ్యాపారంలో లక్షలు ఆర్జిస్తున్నాడు. ఈ 3లో ప్రతి ఒక్కడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి చూపలకు తమ బంధుగణాన్ని పంపుతానని వెళ్లారు అన్నది. అలాగా, 3 మంచి ఆస్తున్న వాళ్లే అయి ఉంటారు. అర్థం పద్ధం లేని ఆటంకాలు పలికే మీ రమాపతి బావ సంగతి అలా ఉంచుదాం. నువ్వు ఈ 3లో ఎవరు తగిన వరుడు అనుకుంటున్నావు అని అడిగాడు కట్టెలు కొట్టేవాడు. ఆ మాట వినగానే మాలతి క్షణం కూడా ఆలోచించకుండా, నానా, నేను రమాపతి బావని చేసుకోదలిచాను అన్నది. బేతాళుడి కథ చెప్పి, రాజా, తన పెళ్లి విషయంలో మాలతి పెద్ద పొరపాటు చేసిందని తెలుస్తూనే ఉన్నది కదా. ఆమెను తమకు తాముగా కోరి వివాహం ఆడతానని చెప్పిపోయిన 3 యువకులు నాగరికులు, మంచి ఆస్తిపాస్తులున్నవాళ్ళు. మాలతి ఆ 3లో ఎవరో ఒకరిని భరించక అంతగా ఆస్తి చదువు సంధ్య లేని బావ రమాపతిని పెళ్లాడతానటానికి కారణం జీవిత భాగస్వామిని ఎన్నుకోవటంలో క్లిష్టమైన సమస్యను అతి సామాన్యమైన విషయంగా భావించటమే కదా. ఇది పట్టనున్న అదృష్టాన్ని చేతుల జారవిడ్చుకోవటమే కాక మరేమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఏది క్లిష్టమైన సమస్య, ఏది అతి సామాన్యమైన సమస్య అనేది ఆయా వ్యక్తుల మానసిక స్థాయిని, గత అనుభవాల నుంచి గడించిన వివేకం లాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. తన తండ్రి ప్రశ్నకు మాలతి క్షణం కూడా ఆలోచించకుండా రమాపతిని పెళ్లాడతానన్న బట్టి తన పెళ్లి విషయం ఆమెకు అతి సాధారణ విషయంగానే తోచటం. అందుకు కారణం, తనను పెళ్లాడతానన్న 3 యువకుల్లో ఆమె ఇష్టాల గురించి ఆలోచించనే లేదు. కానీ రమాపతి మాత్రం మాలతి తనను పెళ్లాడటానికి ఇష్టపడుతున్నదో లేదో తెలుసుకోమన్నాడు. పెళ్లి లాంటి అతి ముఖ్యమైన విషయంలోనే తన అభిప్రాయం అడిగిన వాళ్ళు పెళ్ళయ్యాక తనను మనిషిగానే గుర్తించపోవచ్చు. అందువల్ల ఆమె నిర్ణయంలో అదృష్టాన్ని జారవిడ్చుకోవటం అన్న ప్రశ్న తలెత్తదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథగా ఆధారం మాచిరాజు కామేశ్వరరావు గారి రచన. కథ కంచికి మనమింటికి. ఈ కథని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.